ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఒక శక్తివంతమైన ప్రకాశ స్వరూపాత్మను ప్రకృతి మధ్య స్థానంలో నివసించే ఒక నక్షత్రాన్ని, సర్వశక్తివంతుడను. నేను ఆత్మ అభిమాని స్థితిలో స్థితులై ఈ క్షణం నా సన్ముఖంలో నా తండ్రి ఉన్నట్టు వారి నోటి నుంచి వచ్చే ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. I, the soul, in the middle of this forehead, experience my own soul conscious stage in a detached observer stage and listen to this powerful murli. Om Shanti. Om Shanti. మురళి డేట్ 13/6/2024. ఈరోజు మురళి యొక్క హెడ్డింగ్ మధురమైన పిల్లలు. మొదట ప్రతి ఒక్కరికి నీవు ఒక ఆత్మ, నీవు తండ్రిని స్మృతి చేయాలి. స్మృతి ద్వారానే పాపాలు సమాప్తమవుతాయి. ఈ మంత్రాన్ని చాలా లోతుగా పక్కా చేయించండి. సో ఈరోజు పరమాత్మ స్మృతి యొక్క అడ్వాంటేజ్ మనకి రియలైజ్ చేస్తున్నారు. నేను ఒక ఆత్మ, భృకుటి మధ్యస్థానంలో మెరిసే నక్షత్రాన్ని. నేను నా ప్రియమైన తండ్రిని స్మృతి చేయాలంటే నా బుద్ధిని వారితో జోడించాలి. బుద్ధిని వారితో జోడించినట్లయితే నా ఆత్మాభిమాని స్థితి, సోల్ కాన్షియస్ స్టేజ్ అనేది డెవలప్ అవుతుంది. నేనెంతగా నా బుద్ధిని పరమాత్మతో కనెక్ట్ చేస్తే అంతగా నేను చేసిన పాపాలు సమాప్తమవుతాయి. ఎలా అయితే ఒక యజ్ఞంలో ఏదన్నా వేస్తే ఆ ఫైర్లో నేను ఏది వేసినా అది ఆహుతి అవుతుంది. సో పరమాత్మ స్మృతి అనేది కూడా ఒక యజ్ఞం లాంటిది. ఈ స్మృతిని నేను ఎంత పెంచుతూ ఉంటే నేను చేసుకున్న పాపాలు సమాప్తం అయ్యి నేను ఒక పుణ్యాత్మగా, శక్తివంతమైన ఆత్మగా తయారవుతాను. చెక్ చేసుకుందాం. రోజంతటిలో నా ఈ బిజీ స్కెడ్యూల్స్లో నేను ఎంత సమయం పరమాత్మ స్మృతిని కల్పిస్తున్నాను? నేను ఎంత సమయం నా ప్రియమైన తండ్రి, ఎవరినైతే ప్రపంచమంతా ఓ భగవంతుడా అని ప్రే చేస్తూ ఉంటారో వారి ఆత్మిక తండ్రి పరం ఆత్మ, సుప్రీం సోల్, వారిని సోల్ కాన్షియస్ లో ఉండి ఎంత సమయం తలుచుకుంటున్నాను? 24 hours లో 5 minutes తలుచుకుంటున్నానా, హాఫ్ అన్ అవర్ తలుచుకుంటున్నానా, 1 hour తలుచుకుంటున్నానా చెక్ చేసుకోవాలి. ప్రశ్న: సత్యమైన సేవ అంటే ఏమిటి? ఆ సేవను ఇప్పుడు మీరు చేస్తున్నారు. ఈ భారతదేశాన్ని ఏదైతే పతితంగా అయిపోయిందో దీన్ని పావనంగా తయారు చేయడం ఒక సత్యమైన సేవ. ఈ భారత్లో ఉన్న మనుషులు ఎవరైతే పతితంగా ఉన్నారో వారిని పావనంగా, అంటే వారి ఆత్మని పవిత్రంగా చేయడమే సత్యమైన సేవ. అది ఎప్పుడు పాసిబుల్? ఫస్ట్, భగవంతుడి శ్రీమతం, శ్రేష్టాతి శ్రేష్టమైన మతం. ప్రతిరోజు మనకి నాలెడ్జ్ మురళి ద్వారా లభించే మతం. ఈ శ్రీమతం ద్వారానే నేను ఎంతో సేవ చేయొచ్చు. ఈ శ్రీమతం ద్వారానే ఈ ప్రపంచంలో సుఖం, శాంతి, ఆనందం, ప్రేమను స్థాపన చేయొచ్చు. వీటి ద్వారా ఒక కొత్త యుగమే స్థాపన అవుతుంది. మరి భగవంతుడి శ్రీమతం నాకు
ప్రతిరోజు మురళి ద్వారా లభిస్తుందంటే ఈ మురళికి నేనెంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాను? రోజంతా మురళిని ధారణ చేస్తున్నానా? నా డే టు డే లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేస్తున్నానా అనేది చెక్ చేసుకోవాలి. అందుకే ఈరోజు బాబా మన తండ్రి మొట్టమొదటి పాఠాన్ని మనకు రియలైజ్ చేయించారు. నువ్వు ఎవరు అంటే నేనొక ఆత్మ. భృకుటి మధ్య స్థానంలో ఉంది ఆత్మ. నేను ఆత్మ నా మనస్సుని పరమాత్మతో సంలగ్నం చేయాలి. ఇదే మన్ మన భవ. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ సుప్రీం ఆత్మను స్మృతి చేయాలి. వారే సర్వశక్తివంతుడు. మనల్ని మాస్టర్ శక్తివంతంగా తయారు చేస్తారు. ఈ ఆత్మిక పరిచయం నాకెలా అయితే నేను ఒక సోల్ అనే విషయం తెలుసో నేను అది ఇతరులకు కూడా అర్థం చేయించగలగాలి. నేనెంతగా అర్థం చేయిస్తే ఇతరులకు నేనంత సేవ చేసిన వారిగా అవుతాను. వారికి అంత మంచి చేసిన వారిగా అవుతాను. సో అనుక్షణం లోలోపల బాబా బాబా అని ఆ పరమాత్మని స్మృతి చేస్తూ మన ఈ ఆత్మని ఎంతో పవిత్రంగా, శీతలంగా, శాంత చిత్తంగా తయారు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మరి ఈరోజు ధారణలో కూడా బాబా చెప్పారు, అతీంద్రియ సుఖం, అన్లిమిటెడ్ జాయ్. అతీంద్రియ సుఖం, సూపర్ సెన్షియస్ జాయ్ అంటారు కదా, అలాంటి సుఖాన్ని, హ్యాపీనెస్ ని అనుభవం చేసుకోవాలంటే లోపల నేను ఎవరు? భగవంతుడి పిల్లవాడిని. బాబా వారు నా తండ్రి. ఈ విధంగా ఎంతో కాన్ఫిడెన్స్ అనేది పెడుతూ నడుస్తూ తిరుగుతూ వారిని స్మృతి చేయాలి. ఇక్కడెక్కడ పరమాత్మ మీ డే టు డే యాక్టివిటీస్ ఆపేసుకోవాలి, సాధు సన్యాసులాగా అడవులకి వెళ్ళాలి, ఇవేవి చెప్పరు. నడుస్తూ తిరుగుతూ పరమాత్మని స్మృతి చేయండి అంటారు. మీ ఈ బుద్ధిని అన్ని వైపుల నుంచి తెంచి ఒక్క పరమాత్మతో కనెక్షన్ జోడింప చేయాలి. ఏ విధంగా? పరమాత్మ ప్రేమ సాగరుడు. హీ ఈస్ ది ఓషన్ ఆఫ్ లవ్. వారిని ఎంతో ప్రేమగా స్మృతి చేయాలి. అంటే వారిని ఎంతో ప్రేమగా తలుచుకోవాలి. వారు అందరికీ మంచి చేసేవారు. అన్ని మీన్స్ వదిలేసి ఫైనల్ గా ఓ భగవంతుడా నువ్వే నన్ను రక్షించాలి అంటారు కదా. సో అందరికీ మంచి చేసే ఆ పరమాత్మను రోజంతా నేను ఎంత సమయం తలుచుకున్నాను, సోల్ కాన్షియస్ స్టేజ్ ని మెయింటైన్ చేసి బుద్ధిని వారితో జోడిస్తున్నాను సుప్రీం ఫాదర్ తో అనేది చెక్ చేసుకోవాలి. వరదానం, బ్లెస్సింగ్. శాంతి యొక్క సాధనాల ద్వారా విశ్వాన్ని శాంతిగా చేసే ఆత్మిక శస్త్రధారి భవ. అంటే శాంతి శక్తి యొక్క సాధనం. అంటే నేను ఒక పీస్ఫుల్ గా ఉండాలంటే దానికి రూట్ కాజ్ ఎక్కడ? శుభ సంకల్పం. ప్రతి ఒక్కరి పైన శుభ భావన మరియు నయనాల ద్వారా భాష. ఏ విధంగా నోటి భాష ద్వారా పరమాత్మ వారు రచించే ఈ రచన మనం అర్థం చేస్తామో అలాగే నయనాల భాష ద్వారా ఈ ఆధారంతో ప్రతి ఒక్కరి పైన ఎంత శుభ భావన పెట్టాలంటే, ప్రతి ఒక్కరి పైన ఎంత పాజిటివ్ థాట్ పెట్టాలంటే ఆటోమేటిక్ గా నా స్థితి కూడా ఎంతో శాంత చిత్తంగా అయిపోతుంది. స్లోగన్: నిర్విఘ్నంగా ఉండటం మరియు నిర్విఘ్నంగా చేయడం ఇదే సత్యమైన సేవకు రుజువు. నేను ఏ విధంగా సేవ చేస్తున్నాను, ఎంతగా నా లైఫ్లో ఎలాంటి విఘ్నాలు వచ్చినా వాటిని ఎదుర్కొంటూ ఏ విధంగా అలా ఆ విఘ్నాలను దాటి ముందుకు వెళ్తున్నాను అనేది చెక్ చేసుకోవాలి. సో ఈరోజు మురళి యొక్క హోంవర్క్: నేను ఆత్మ ప్రతి ఒక్కరి పైన శుభ
సారీ, ప్రతి ఒక్కరి పైన శుభ భావన పెట్టేవారిని. I, the soul, should always think positively about somebody and spread the same positiveness into this atmosphere. Okay, chalo, relax. Shanti. నేను ఆత్మ ఎంతో శాంత చిత్తుడను. శాంతి స్వభావం కలిగిన వారిని. శాంతి కిరణాలను వ్యాపింపచేసేవారిని. శాంతి నా చుట్టూ ఒక వైబ్రేషన్స్ గా వ్యాపిస్తాయి. నా స్థితి ఎంతో శాంతిగా ఉంటుంది. నా స్మృతి ఎంతో శాంతిగా ఉంటుంది. నేను ఆత్మ ఈ శాంతి స్థితిలో ఉంటూ ఎవరిని కలిసినా వారి పట్ల శాంతి కిరణాలను వ్యాపింపచేస్తాను. అందరికీ శాంతిని ఇస్తాను. బాబా, మీకు ఎంతో ధన్యవాదాలు. నా జీవితాన్ని ఇంత శాంతిమయంగా చేస్తున్నారే. సదా ప్రతి ఒక్కరి పైన శుభ భావన ఉంచుతూ ప్రతి ఒక్క పరిస్థితి పైన శుభ భావన పెడుతూ అనుక్షణం అదే భావనతో ముందుకు వెళ్ళటానికి ప్రయత్నిస్తాను. I, the soul, always try to think positively about others as the same positive energy reverts to me. I experience a complete peaceful stage. Such stage makes me a positive thinker. Positivity surrounds me like an aura where whoever comes into my connectivity experience such peaceful vibrations. I am the God's true serviceable child. Experience a complete peaceful stage where the vibrations of peace touch other life. Hey Father, thank you so much for showing me the path of positivity and the path of peacefulness. I try to experience such a positive path and to be a peaceful soul, a soul receiving blessings from others. I am such a fortunate personality who is free from any type of obstacles. I try to follow the God's path and be a God's true detached observer. I am a peaceful being. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience a true power from the Supreme Father, a power filled with positivity. Spread that power to every part of this body
and be a detached observer, a positive thinker. Om Shanti, Shanti, Shanti.